దేవుని మాటలు నిరాశలను తొలగించి జీవపు మాటలు నిరీక్షణను కలిగించి దేవుని మాటలు నిన్ను బ్రతికించి నిన్ను రక్షించి నిత్య జీవమునొసగే జీవపు మాటలు జీవపు మాటలు. ఈ క్రొత్త సంవత్సరం మొదటి ఏం వాక్యం అందించాలి ఎందుకంటే సంవత్సర ఆరంభం ప్రభువు మనతో మాట్లాడాలి అని ప్రభు దగ్గర నేను అడిగినాను. నా కృప నీకు ఇది 2 కొరింథీ పత్రిక 12వ అధ్యాయము మరి 9వ వచనంలో ఈ మాట ఉంది, నా కృప నీకు చాలు. దేవుని కృప గురించి ధ్యానించాలని నేను పరిశుద్ధ గ్రంథం తెరిచి ఈరోజు మెసేజ్ కొరకు కాదు, నా కొరకు నేను ధ్యానిస్తూ ఉన్నాను. దేవుని కృప నేను అడగగానే మరి నాకు వాక్యం ఇచ్చినావు కదా, నీ కృప అంటే ఎంత గొప్పది కదా అని ఈ విధంగా ధ్యానిస్తుంటే ఇదే వర్తమానము సంఘానికి కూడా అందించాలని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపించినాడు. దేవుని కృప మనకు ఈ యొక్క సంవత్సరము తోడుగా ఉండాలి. దేవుని కృప కంచెలో దేవుడు మనల్ని భద్రపరచాలి. దేవుని కృప మనకు చాలు. వాక్యంలో దేవుని కృప గురించి చాలా మాటలు ఉంది. దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని కృప భూమికి ఆకాశము ఎంత ఉన్నతంగా ఉందో అంత అధికంగా దేవుని యందు భయభక్తులు గల వారికి దేవుని కృప ఉన్నదని 103వ కీర్తన 11వ వచనంలో మనం చదువుతున్నాం. నీ కృపను గురించి నేను పాడుతానని, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది, నా పెదవులు నిన్ను స్తుతించునని 63వ కీర్తన 3వ వచనంలోది. కీర్తనకారుడు అంటాడు, నీ కృప జీవము కంటే ఉత్తమమైనది. అంటే నీ కృప లేకుంటే జీవం లేదని అర్థం అన్నమాట. నేను జీవిస్తున్నాను అంటే కేవలము నీ కృప ద్వారానే అని అర్థం. దేవుని కృప ఎంత గొప్పది. నీ కృప ద్వారానే నేను సజీవ లెక్కలో ఉన్నాను. నీ కృప ద్వారానే నేను మరి ఏదైనా చేయగలుగుతున్నాను. పౌలు భక్తుడు అంటాడు కదా, నేనేమై ఉన్నానో అది కేవలము దేవుని యొక్క కృప ద్వారానే అని మనము వాక్యంలో చదువుతున్నాం. కృప అంటే అయోగ్యులమైన మనకు దేవుని యొక్క ప్రేమ అనుభవం. అంటే అన్డిజర్వ్డ్, వీఆర్ నాట్ వర్తీ ఆఫ్ గాడ్స్ లవ్ బట్ వీ ఎంజాయ్ గాడ్స్ లవ్. ఏ యోగ్యత లేని మనకు దేవుడు తన ఉచితమైన కృపను చూపుతున్నాడు. కృప అనేది మనము సంపాదించుకోలేము. వీ కెనాట్ ఎర్న్ గాడ్స్ గ్రేస్. కానీ దేవుడు తన ఉచితమైన ప్రేమ దయచేత తాను మన జీవితంలో కృప చూపుతున్నాడు. దేవుడు అనుగ్రహించే రక్షణ కూడా అది కేవలము కృప ద్వారానే మనకు లభిస్తుంది. ఒకసారి హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా. ఈరోజు మనము రక్షణ అనుభవం కలిగిన వారము, యేసు రక్తం చేత పరిశుద్ధపరచబడిన వారము, యేసు నామాన్ని ధరించిన వారం అంటే మరి లోకంలో కోట్ల జనులు ఉన్నారు. అయినా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడంటే మన నీతి భక్తి లేకుంటే కుటుంబ పారంపర్యం లేకుంటే వంశ పేరు ప్రతిష్టలు కాదు, కానీ కేవలము దేవుని ఉచితమైన కృప. అందుకొరకు ఒకసారి చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. మరి ఈ సంవత్సరం 2012లో దేవా నీ కృప నాకు కావాలి, నీ కృప ఉంటే నాకు చాలు, నీ కృప నా కుటుంబంలో ఉండాలి, నీ కృప సేవలో కనబడాలి అని మనం ప్రార్థనాపూర్వకంగా ఈ వాక్యాన్ని మనము ధ్యానించుకుందాం. పరిశుద్ధ గ్రంథము కృప గురించి ఏమంటుంది? 32వ కీర్తన 10వ వచనంలో ఉంది, భక్తిహీనులకు అనేక వేదనలు కలుగుచున్నది, యెహోవా యందు నమ్మిక ఉంచు వారిని కృప ఆవరించుచున్నది. అంటే దేవుని బిడ్డలకు ఎప్పుడు కూడా కృప అందుబాటులో ఉన్నది. ఈ లోకంలో భక్తిహీనులకు అనేకమైన కష్టాలు కలుగుతుంది, వేదనలు కలుగుతుందట. ఎందుకంటే వారు దేవుని యందు ఆశ్రయించడం లేదు, దేవునికి దూరంగా ఉన్నవారు భక్తిహీనులు, వారికి చాలా కష్టాలు ఉంది. కానీ దేవుని నమ్మిన వారికి కృప ఎల్లప్పుడూ ఆవరిస్తుందన్నమాట. వాళ్ళని ఎప్పుడు ఆదుకుంటుంది దేవుని కృప. నీతిమంతులకు కూడా వేదనలు అనేకంగా ఉంది. 34వ కీర్తన 19వ వచనంలో ఉంది, నీతిమంతులకు కలుగు వేదనలు అనేకములు.
నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకం. భక్తిహీనులకు వేదనలు, నీతిమంతులకు ఆపదలు, అందరికీ సమంగానే కష్టాలు వస్తున్నాయి. కానీ ఎక్కడుంది వ్యత్యాసం అన్నప్పుడు దేవుని బిడ్డలకు లేక భక్తులకు, దేవునికి దగ్గరగా ఉండేవారికి, దేవుని యందు భయభక్తులు గల వారికి ఏముంది? కృప ఆవరిస్తుంది. దేవునికి స్తోత్రం. ఈ కృప అనేది దేవుని యందు నమ్మిక ఉంచని వారికి లేదు, భక్తిహీనులకు లేదు ఈ ఆశీర్వాదం. మరి దేవుని యందు భక్తి భయము గలవారికి కృప ఆవరిస్తుంది. 34వ కీర్తన 19వ వచనం, నీతిమంతుని కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వానిని విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 57వ కీర్తన 9వ వచనం, నీ కృప ఆకాశము కంటే ఎత్తైనది. హల్లెలూయా. కృప. మరి కృపను గూర్చి నీ ఆలయంలో నేను నీ కృపను గూర్చి ఏం చేస్తాను? ధ్యానిస్తాను అని అంటాడు. అవును, కృప వెంబడి కృప. ఆయన పరిపూర్ణతలో నుండి మనకు కృప వెంబడి కృప. కృప మహదైశ్యం. కృప అనేది చాలా బిగ్ సబ్జెక్ట్. ఇట్స్ ఎ వెరీ డీప్ సబ్జెక్ట్, లెంతీ సబ్జెక్ట్, చాలా దీర్ఘంగా మరి పరిశుద్ధ గ్రంథంలో ఉంది. పాత నిబంధనలు, కృత నిబంధనలు కూడా కృపను గురించి అనేకమైన మర్మాలు ఉన్నాయి. కానీ కొన్ని మనము కొద్ది సమయంలో ధ్యానిస్తున్నాం అంతే. ఈ కృప చూడండి, యేసు క్రీస్తు మరి ప్రత్యక్షత మరి ఆ దేవుని కృపను వెల్లడి చేస్తుందని యోహాను సువార్త 1వ అధ్యాయము 17వ వచనం మీరు చూడండి. John 1:17. యోహాను సువార్త 1వ అధ్యాయం 17వ వచనం, ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను. హల్లెలూయా. మరి యేసు క్రీస్తు ద్వారా మనం కృపను అనుభవిస్తున్నాం. ఎంత కృప, ఆయనకు ఎంత కృప, ఎంత దయ. మరి మానవులమైన మన మీద దేవుని కృప. దేవుడు కృప గలవాడు, కృపా సమృద్ధి కలవాడు. హల్లెలూయా. నీ కృప పొందుకోవాలి. మరియా, నువ్వు భయపడకు, నువ్వు దేవుని వలన కృప పొందినావు. దేవునికి స్తోత్రం. దేవుని వలన కృప పొందిన వారం మనం. ఇక్కడ కూర్చున్న వారం అంతా కూడా దేవుని వలన ఏం పొందుకున్నాం? కృప పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. రిసీవ్ ద గ్రేస్ ఆఫ్ గాడ్. మరి 84వ కీర్తన 4వ వచనంలో ఒక మాట ఉంది, యెహోవా కృపయు ఘనతయు అనుగ్రహించును, యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు కూడా చేయక మానడు. 94వ కీర్తన ఒకసారి చూద్దాం. Psalms 94, కీర్తనలు 94:17 నుండి, యెహోవా నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండును. నా కాలు జారెనని నేను అనుకొనగా యెహోవా నీ కృప నన్ను బలపరుచున్నది. హల్లెలూయా. ఎన్నిసార్లు అనుకున్నాం కదా, అంతా అయిపోయింది అనుకున్నాం. ఇక్కడ కీర్తనకారుడు అంటాడు, దేవుడు నాకు సహాయం చేసి ఉండని ఎడల నా ప్రాణము శీఘ్రముగా మౌనమందు నివసించి ఉండెను, నా కాలు జారెనని నేను అనుకునగా యెహోవా నీ కృప నన్ను బలపరిచినది. 2011వ సంవత్సరం ఎన్ని ప్రయాణాలు మనం చేసినాం కదా, ఈరోజు కూడా పేపర్లు కదా, ఒక ఆటోలో 3 తల్లి కూతురు మనవడు వెళ్తున్నారంట. ఒక ట్రక్ వచ్చి గుద్దగానే 3 చనిపోయినారు ఒక కుటుంబంలో. అయితే చూడండి, మనం కూడా ఇలాంటివి ఎన్నో మనం ప్రయాణాలు చేసినాం. కానీ దేవుడు మనల్ని అందరినీ కాపాడినాడంటే మన గొప్పతనం కాదు, అది కేవలము దేవుని కృప. దేవుని కృప. అందుకే కృప అనే పదము ఎవరికి వర్తిస్తుందంటే తగ్గించుకున్న వారే చెప్పగలరు. నా గొప్పతనం కాదండి, నా భక్తి నా నీతి కాదండి, నా యొక్క జ్ఞానం కాదండి, ఇది కేవలము దేవుని కృప. హల్లెలూయా. కేవలము దేవుని కృప. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు నిద్రపోడు. ఆయన నీ రాకపోకలను ఏం చేస్తున్నాడు? కాపాడుతున్నాడు. ఇక్కడ మరి చూస్తున్నాం, యెహోవా నా కాలు జారినని నేను అనుకున్నాను కానీ నీ కృప నన్ను బలపరచున్నది. నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలగచేయచ్చు. రండి, ఎంత అది పిందెలు రాలిపోయినట్టు యవనస్తులు ఇలా చనిపోవడం ఏంటి మన పట్టణంలో? చాలా బాధాకరం అనిపిస్తుంది. మనం ప్రార్థన చేయాలి, చాలా ప్రార్థన చేయాలి. యవన బిడ్డలు చూడండి, పరిస్థితులు తట్టుకోవడానికి శక్తి లేదు. దే కెనాట్ ఫేస్ ద సిట్యుయేషన్స్ ఆఫ్ లైఫ్. ప్రేమించిన వ్యక్తి కాదంటే చనిపోవాలను. ఈ గుడి తెరిచిపెట్టడం ఎంత అద్భుతమైన పరిచర్య నాకు అనిపించింది. మన యూపీఎఫ్ పరిచర్య ఆరంభించిన దినం నుండి ద్వారాలు తెరిచిపెట్టినాం. అందుకొరకు ఒకసారి దేవుని స్తుతిద్దాం. హల్లెలూయా. ద్వారాలు తెరిచినాం. ఆత్మహత్య తలంపుల్లో ఉండే వారికి విడుదల,
కుటుంబాల్లో భర్త కొట్టినాడని, పిల్లలు త్రోసివేసినారని అటువంటి వారు ఆదరణ లేకుండా వస్తారు. ఇక్కడ తప్పకుండా వారికి కౌన్సిలింగ్ ఇచ్చి, వారికి కావాల్సిన లిటరేచర్ ఇచ్చి, సహాయం చేసి, తినడానికి లేకుండా కూడా వచ్చి ఆశ్రయిస్తారు. ప్రతి ఒక్కరికి కూడా యేసుప్రభు జవాబని మనం చూపెడుతున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ నా అంతరంగమందు విచారములు హెచ్చగా నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు ఏం కలుగజేస్తుంది? నెమ్మది. నేను ఎందుకు చెప్తున్నానంటే సమస్యలు అందరికీ వస్తుందండి. అన్యులకు వస్తుంది, దేవుని బిడ్డలకు వస్తుంది. భక్తిహీనులకు వేదనలు కలుగుతాయి, నీతిమంతులకు ఆపదలు కూడా వస్తున్నాయి. కానీ భక్తిహీనులకు కృపాకాంక్ష లేదు. దేవుని ఆశ్రయించే వారికి కృప ఏం చేస్తుంది? ఆవరిస్తుంది, తప్పిస్తుంది. మరణం తప్పించడం ప్రభు అయిన యెహోవా వశం. మరి నీతిమంతులకు కలుగు ఆపదలు అన్నిటి నుండి దేవుడు విడిపిస్తున్నాడు. ప్రార్థన చేస్తున్నాం కదా, నీవు మరి సరి అయిన సహాయం పొందుకోవడానికి దేవుని యొక్క కృపాసనం యుద్ధకు ధైర్యంగా వస్తున్నావు, కృప పొందడానికి వస్తున్నావు. ఆ ఆసనం పేరు ఏంటి తెలుసా? కృపాసనం. సింహాసనం కాదు. సింహాసనం అయితే మనం అందరం మటాష్ అయిపోతాం. ఎందుకంటే మంచోళ్ళం ఎవరు? ఆయన లెక్క చూస్తే ఎవరు నిలవడానికి శక్తి లేదు. కృప ద్వారానే కదా మనం ఈరోజు మనం ఇలా ఉన్నాం. కనుక సింహాసనం కాదు, అదేమాసనం? అది కృపాసనం. మనం కనికరింపబడి సమయోచితమైన సహాయం కొరకు ధైర్యంగా కృపాసనం యొద్దకు వస్తున్నాం, ప్రార్థన చేస్తున్నాము, కృప పొందుతున్నాం. ఎందుకంటే ఆయన సన్నిధిలో మనకు కృప లభిస్తుంది. ఆయన ప్రార్థన చేసే వారి పట్ల కృప చూపెట్టడానికి ఐశ్వర్యవంతుడైన దేవుడు. హల్లెలూయా. కనుక మనం కృప కొరకు వేడుకోవాలి. 117వ కీర్తన 1వ వచనంలో నీ కృప మా ఎడల హెచ్చుగా ఉన్నది. దేవునికి స్తోత్రం. ఓ ఎంత మంచి మాట. యెహోవా నీ కృప మన ఎడల ఎలా ఉంది? హెచ్చుగా. సో గ్రేట్ ఈజ్ యువర్ గ్రేస్ టువర్డ్స్ అస్. అందుకే మనం ఇలా ఉన్నాం, బ్రతికున్నాం. సమస్యలకు తట్టుకోలేకుండా ఆత్మహత్యలు చేసుకోవడం లేదు. ఎందుకు? మనం ఎక్కడికన్నా పారిపోవడం లేదు. ఎందుకు? మనం దేవుని కలిగి ఉన్నాం, దేవుని కృప పొందుకున్నాం. మనం ప్రార్థన చేసినప్పుడు ఆదరణ లభిస్తుంది, వాక్యం చదివినప్పుడు ధైర్యం లభిస్తుంది. సహవాసంలో కాగా దేవుడు నీతో ఏం చేస్తున్నాడు? మాట్లాడుతున్నాడు, శక్తిని ఇస్తున్నాడు. అందుకే మనం చావడం లేదు, బ్రతికున్నాం. నీ వాక్యమే నన్ను ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. శ్రమలో నాకు నెమ్మది కలగజేస్తుంది. ఇది కృప, దేవుని కృప. ఈ విధంగా మనము పొందుతున్నాం. 118 మొదటి వచనం చూడండి. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిల్చును. హల్లెలూయా. కృప అవుట్ ఆఫ్ స్టాక్ ఎప్పుడు కాదట. కృప నో స్టాక్ అనే బోర్డు దేవుని దగ్గర నువ్వు ఎప్పుడు చూడవు. ఎందుకంటే నువ్వు ప్రార్థన చేసే కొలది కృపను దింపుకుంటూ ఉంటావు నీ కుటుంబంలో. యాజ్ యూ ప్రే ద గ్రేస్ ఆఫ్ గాడ్ ఫ్లోస్ ఇన్ టు యువర్ ఫ్యామిలీ. దేవునికి స్తోత్రం. కూర్చొని ప్రార్థన చేస్తుంది. దేవా నీ కృప దయచేయి. మా కుటుంబం మీద నీ కృప కావాలి, నేను చేస్తున్న పనుల మీద నీ కృప కావాలి, మా సంఘానికి అడుగుపెట్టే ప్రతి కుటుంబంలో నీ కృప దయచేయి కావాలని ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన దయాళుడు. ప్రార్థన చేస్తే కరిగిపోతాడు దేవుడు. యెహోవా దయాళుడు, ఆయన కృప ఎప్పటి వరకు ఉంటుంది? నిరంతరం ఉంటుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందరి ప్రేమ శాశ్వతంగా ఉండదు. కొందరు చూపే దయ నిరంతరం ఉండదు, కానీ దేవుని దయ, దేవుని కృప నిరంతరం ఉంటుంది. యెషయా 54:10 మాట ఉంది కదా, పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లను, నా కృప నిన్ను విడిచిపో. హల్లెలూయా. ఆ మాట ఒకసారి చూసుకుందామా. 54 యెషయా 54:10. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడి యెహోవా సెలవిస్తున్నాడు. హల్లెలూయా. చాలామంది స్త్రీలు ముఖ్యంగా బాధలతో వస్తారు. అమ్మా నెమ్మది లేదమ్మా, అమ్మా హింసకు నేను గురవుతున్నానమ్మా, బిడ్డలను కనిపించినాను, నెమ్మది లేదమ్మా, నాకు ఎక్కడ పోవాలన్నా తోచడం లేదమ్మా. ఎక్కడికి పోతావు? నువ్వు ఉండే దగ్గరే ఉండు. దేవుని కృప నీకు దిగి వస్తుంది. దేవునికి స్తోత్రం. కృప నీకు తోడై ఉండును గాక అని పౌలు తన లేఖనాల్లో రాస్తాడు. దేవుని కృప నీకు తోడై ఉండును గాక. ప్రేమ సమాధానముకు కర్తయ్యకు దేవుడు నీకు తోడై ఉంటాడు. దేవునికి స్తోత్రం. కృప తోడుగా ఉండడం అంటే దేవుడే తోడుగా ఉండడం అని అర్థం. కృప నీకు తోడుందంటే దేవుని సన్నిధి నీకు తోడుగా ఉన్నదని అర్థం. అందుకే అంటున్నాడు యెషయా ప్రవక్త, పర్వతాలైనా తొలగిపోతుందేమో, మెట్టలైనా తత్తరిల్లుతుందేమో, కానీ దేవుని కృప ఎన్నడూ కూడా తొలగిపోదని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చు. దేవునికి జాలి కలగాలి నీ మీద అంటే నీవు ప్రార్థన చేయాలి. విసుకకుండా నిత్యం ప్రార్థించాలి. ఎప్పుడు ప్రార్థించాలి? జవాబు దొరికేదాకా ప్రార్థించాలి.
2011లో ప్రార్థించినావు, జవాబు రాలేదంటే ఇక 2012 క్యారీ ఓవర్. కీప్ ఆన్ ప్రేయింగ్, విసుగక నిత్యము ప్రార్థన చేయి. లూకాసు సువార్త 18:7 ఉంది, తన్ను మరి ఏర్పరచుకుని వారు దివారాత్రములు మొరపెడితే దేవుడు వినకుండా ఉండగలుగుతాడా? లూకా 18:7 దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గూర్చి మొరకి పెట్టుకొనిచుండగా వారికి న్యాయము తీర్చడా? క్వశ్చన్ మార్క్ ఇది. దేవుడు ఏర్పరచుకున్న బిడ్డలు మనమందరం దేవుడి చేత ఏర్పరచుకున్న వారు. మనం దివారాత్రులు దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం కొన్ని కార్యాల కొరకు. దేవుడు ఆ ప్రార్థనలు త్రోసివేస్తాడా? దేవుడు ఎప్పుడు నీ ప్రార్థనను త్రోసి వేయడు. నీ పాపాలు ఒకవేళ నీకు దేవునికి అడ్డుగా వచ్చి జవాబు రాకుండా చేస్తుందేమో కానీ దేవుడు నిశ్చయంగా నీ ప్రార్థనలకు జవాబిస్తాడు. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దివారాత్రులు తన్ను గురించి మొరపెట్టుకొని చూడ వారికి న్యాయము తీర్చడా? ప్రశ్న. 8వ ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చు. వారి విషయమే కదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడు. ఆయన తప్పకుండా న్యాయము తీరుస్తాడు. ఆయన నీ ప్రార్థనను ఎప్పుడు త్రోసివేయడట. 66వ కీర్తన 20వ వచనం చూడండి. Psalm 66:20. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు, ఆయన సన్నుతింపబడును గాక. హల్లెలూయా. దేవుడు మన ప్రార్థనలన్నీ త్రోసేసినాడు అనుకో, నెట్టివేసినాడు అనుకో, ఏమైపోతాం మనం? మట్టి పాలైపోతాం. నువ్వు చేసే ప్రార్థనలు వింటున్నాడు అనమాట, నీ కృపను పంపిస్తున్నాడు అనమాట. ఆయన కృప నీకు తోడుగా ఉంది కాబట్టే నిర్మూలం కాకుండా ఉన్నాం. యెహోవా కృపగలవాడు, అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతూ ఉందంట. విలాపవాక్యం 3వ అధ్యాయము 683వ పేజ్. విలాపవాక్యం 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత తెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్న వారం. హల్లెలూయా. గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎందుకమ్మా ఇంకా భూమి మీద బతికున్నావు, అన్ని అవయవాలతో కలిసి ఏ లోపం లేకుండా చక్కగా. ఈరోజు పేపర్లో చూసినాను, ఒక వింతైన దృశ్యం చూసిన, జీవితంలో ఎప్పుడు చూడలేదు. ఒక 30 ఏళ్ళ యువకుడు కాలు ట్యూమర్ వచ్చి ఎంత పెద్దగా ఉందంట, ట్యూమర్ 90 కిలోలు. ఓయమ్మో, ఇది ఆయన శరీర బరువు కంటే ఎన్నో రెట్లు ఆ ట్యూమర్ బరువు. అది పిక్చర్ మరి పేపర్లో ఈరోజు డకన్ క్రానికల్ చూడండి ఉంటుంది. ఇంత పెద్ద ట్యూమర్ మోస్తున్నాడు. దేవుడు మంచి 2 కాళ్ళు ఇచ్చినందుకు ఎప్పుడైనా స్తుతులు చెల్లించినారా మీరు? ఏది చెల్లించండి ఇప్పుడు. హల్లెలూయా. చెప్పులు లేవు, అది లేదు, ఈ ప్యాంటు లేదు, ఆ టైటీ లేదు, ఇది అని మొత్తుకుంటారు. కానీ దేవా నువ్వు ఆరోగ్యం ఇచ్చి అన్ని అవయవాలు చక్కగా అమర్చినావు, అన్ని కాపాడినావు 2011లో, అందుకొరకు నేనేం చేస్తాను, నిన్ను స్తుతిస్తా. ఎన్ని యాక్సిడెంట్లు కాలేదండి మీకు? వేరే వాళ్ళకి అయినట్టు మీకు కాలేదా కదా? ఎన్నెన్నో ప్రమాదాలు, వాటన్నిటి నుండి దేవుడు విడిపిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. చూడండి, ఆ ట్యూమర్ చూసినప్పుడైతే నాకు ఎప్పుడు చూడలేదు అలాంటి దృశ్యం. అంటే అలా ఇంత పెరిగిపోతుందా? 90 కిలోల ట్యూమర్ అంటే ఏంటి? ఏ గడ్డ రాకుండా కాపాడినాడు కదా దేవా, స్తోత్రం హల్లెలూయా. గడ్డ వచ్చినా కరిగిపోయింది కదా, దేవునికి స్తోత్రం హల్లెలూయా. అది కేవలం దేవుని కృప అని మనం ఒప్పుకోవాలి. దేవా నీవు కృపగలవాడు. విలాపవాక్యం 3:22. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత తెగక నిలుచున్నది గనుక మనము నిర్మూలము కాకున్నవారం. అనుదినము నూతనముగా ఆయనకు వాత్సల్యత పుట్టుచున్నది. నీవు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవుని ప్రేమ ఎప్పుడు ఫ్రెష్ అన్నమాట. ఎవ్రీ మార్నింగ్ ఇట్ ఈస్ న్యూ. అట్టి ప్రేమ మీకు ఎక్కడ దొరకదండి. ఏ ప్రేమ అయినా కానీ దినదినం ఏమవుతుంది తెలుసా? పాతబడిపోతుంది. పాత చింతకాయ పచ్చడిలాగా అయిపోతుంది ఆఖరికి. కానీ దేవుని ప్రేమ ఎలాగుంటుంది? ఫ్రెష్. అనుదినము నూతనముగా ఆయనకు మన పట్ల ఏం కలుగుతుంది? ప్రేమ పుట్టుకొస్తుందంటే లేని స్థలంలో ఏమవుతుంది? అది జన్మిస్తుంది. దేవునికి స్తోత్రం. యెహోవా కృపగలవాడు, ఆయన దయగలవాడు. అందుకే మనం నిర్మూలం కాకుండా ఉన్నాం. ఆయన వాత్సల్యత ఎడతెగక మన పట్ల ఉంది. అనుదినము ఆయనకు నూతనముగా వాత్సల్యత పుడుతూ ఉన్నదని వాక్యంలో చూస్తున్నాం. దావీదు రాజు పాపం చేసిన తర్వాత ఒక ప్రార్థన చేస్తాడు కదా, 51వ కీర్తన 1వ వచనంలో అంటాడు, దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు. నీ కృప చొప్పున నన్ను కరుణింపు. ఎంత మరి దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. 119వ కీర్తన 88వ వచనంలో నీ కృప చేత నన్ను బ్రతికింపుము అని చూస్తున్నాం.
2 కొరింథీ 12 అధ్యాయము, 2 కొరింథియన్స్ 12 చాప్టర్. పౌలు భక్తుడు ఏ విధమైన సమాధానం పొందుకున్నాడు, తన జీవితంలో ఎదురాడే సమస్యలకు పరిష్కారము దేవుని యొద్ద ఎలాగూ లభించిందో అది మనం చూద్దాం. 2 కొరింథీ 12 అధ్యాయము 7 నుండి 10 వరకు 3 వచనాలు నేను చదువుతున్నాను. పౌలు భక్తుడు అంటున్నాడు, 2 కొరింథీ 12 అధ్యాయం 7 నుండి, నాకు కలిగిన ప్రత్యక్షతలు బహు విశేషంగా ఉన్నందున నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నాకు శరీరంలో ఒక ముళ్ళు, నేను అత్యధికంగా హెచ్చిపోకుండా నిమిత్తము నన్ను నలగగొట్టుటకు సాతాను యొక్క దూతగా ఉంచబడెను. అది నా యొద్ద నుండి తొలగిపోవాలని దాని విషయమై ముమ్మారు ప్రభువును వేడుకుంటుంది. ప్రార్థన శక్తి శీర్షికలోనే మనం ఉన్నాం. కానీ ఈరోజు ఒక ప్రత్యేకమైన సందేశం, నా కృప నీకు చాలు. మరి పౌలు భక్తుడు ముమ్మారు ప్రార్థించిండాడు. భక్తులు ప్రార్థిస్తారు, ముమ్మారు కాదు, దినమంతా ప్రార్థన చేస్తారు కొందరు, ముమ్మారు ప్రార్థన చేస్తారు కొందరు. దావీదు ముమ్మారు ప్రార్థించినాడు, ఉదయము, మధ్యాహ్నము, సాయంకాలం. దానియేలు కూడా ఏం చేసినాడు, ముమ్మారు ప్రార్థించినాడు. ప్రార్థించుచు స్తుతించుచు ఉండెను, యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి. ఆజ్ఞ జారీ అయింది, ఎవరు ప్రార్థించొద్దన్నా ఆజ్ఞకు విరుద్ధంగా దేవునితో సంబంధం కలిగి ఉన్నట్టు చూస్తున్నాం. సింహం బోన్లో పడవేయబడతాడన్నా కూడా భయపడకుండా దేవునితో ఉన్న బంధం నేను తెగొట్టుకోదు. ఎందుకంటే దేవునితో ఉన్న బంధం తెగిందా దేవుని కృప పొందడం కూడా ఆగిపోతుంది. కాబట్టి ప్రార్థన భక్తులు ప్రార్థిస్తారు. యేసు ప్రభు కూడా సిలువ మరణానికి ముందు గెత్సెమనే తోటలో ఆయన ఎన్ని మార్లు ప్రార్థించినాడ, ముమ్మారు ప్రార్థించినాడు. అప్పుడు పరలోకం నుండి దూత దిగి వచ్చి ప్రభువును బలపరిచినట్టు వాక్యంలో చూస్తున్నాం. ప్రార్థన చేసిన వారికి ఈ అనుభవాలు ఉంటుంది. దేవుని కృప పొందుకోవడం కానీ, దేవుని శక్తిని బలాన్ని పుంజుకోవడం కానీ ప్రార్థించిన వారికి ఉంటుంది. ఇక్కడ పౌలు భక్తుడు మరి ఆ భక్త కోటికి ఆయన అపోస్తలుడుగా ఉన్నాడు. కొందరు అంటారు యేసు ప్రభువుని నమ్ముకుంటే ఏ బాధ ఉండదని. అట్టివారు చాలా గమనించాలి. మీకు బాధలు ఉంటాయి, బాధల్లోనే దేవుని కృపను మీరు ఏం చేస్తారు, అనుభవిస్తారు. మా ఇంట్లో ఏ కలహం లేదని అనుకోకు, కలహాలు ఉంటాయి తప్పకుండా. కానీ దేవుని కృప మిమ్మను ఆవరిస్తుంది. ఇక్కడ పౌలు భక్తునికి ఎందుకు ఇన్ని శ్రమలు, ఏంటి ముళ్ళు అన్నప్పుడు భక్తులు చాలామంది చరిత్రకారులు వివరిస్తున్నారు. ఆయనకు కళ్ళ జబ్బు ఉండిందని గలతీ 4:15 అంటాడు కదా, కావాలంటే మీకు ఉండదున్నాడు. విశ్వాసులు చూడలేకుండా ఆయన కొరకు ఎలాగ సహాయం చేయాలని వారు మరి ఏ విధంగా వారు సహాయపడాలని కోరుతున్నప్పుడు పౌలు అంటాడు, మీ కళ్ళు కూడా ఊడబీకి నాకు మీరు ఇచ్చేంత ప్రేమ మీలో చూస్తున్నానని. అంటే కళ్ళ జబ్బుతో బాధపడుతున్నాడని. మరి తరచుగా ఆయనకు మలేరియల్ ఫీవర్ వచ్చేదట, ఎప్పుడు జ్వరం పీడిచ్చేదట. మరికొందరు అంటారు ఎపిలెప్సీ వచ్చేది, సొమ్మ వచ్చి పడిపోయేది. గొప్ప ప్రసంగాలు చేసేటప్పుడే ఆయన తూలిపోయేదట అని కొందరు అంటున్నారు. కొందరు అంటున్నారు మరి ఆయనకు బోల్ లెగ్స్ అంటే కాళ్ళు వంకరగా ఉండి బట్ట తల కలిగి చూడ్డానికి ఒక కురీపిగా ఏమాత్రం అందం లేకుండా అందవిహీనుడుగా ఉండినాడు పౌలు అని కొందరు అంటున్నారు. మరికొందరు పౌలు కుటుంబంలో శాంతి సమాధానాలు లేకుండింది. భార్య ఎప్పుడు ఆయనతో వచ్చి సేవలో సహకరించినట్టు ఎక్కడా లేదు. పేతురు భార్య వచ్చేది కానీ భార్య సహకరించినట్టు లేదు. హీఈస్ ఆల్ అలోన్ ఫైటర్ అన్నమాట. ఇప్పుడు మరి దేవుడు పిలిచినాడు, దేవుడు ఎన్నుకున్నాడు, దేవుడు దర్శనం ఇచ్చినాడు. భార్య రాదని చెప్పి సేవ ఆపలేదు పౌలు. 13 లేఖనాలు రాసినాడండి, పరిశుద్ధాత్మ పూరితుడై 13 లేఖనాలు రాసినాడు. ఆ లేఖనాలే మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో ఏం చేస్తున్నాము, పఠిస్తున్నాం. ఒకసారి హల్లెలూయా చెప్పండి. అంటే పౌలు చాలా గొప్ప దైవజనుడు. పౌలుకు మరి శరీర రుగ్మతలు ఎన్నో ఉంది. తత్తర మాటలు స్టామరింగ్ అంటే నత్తి ఉండేదట. పెద్ద ప్రసంగాలు చేయాలంటే వాక్శక్తి కావాలి కదా, పౌలుకు అది లేకుండిందట. అందరు ఎగతాళి చేసేదని ఒక చరిత్రకారుడు అంటున్నాడు. తర్వాత మరి పౌలును హింసించడానికి, చంపడానికి ఎప్పుడు కూడా క్రీస్తు విరోధులు వేచి ఉండేది. అంటే ఎన్నెన్నో బాధలు పడినాడు కదా, దెబ్బలు, రాళ్ళు అతని మీద రువ్వినట్టు అపోస్తల కార్యం 14వ అధ్యాయం ఉంది. తర్వాత చెరసాలలో
పౌలు శీలలు చెరసాల్లో ఉన్నారని మనం అపోస్తల కార్యం 16వ అధ్యాయంలో చూస్తున్నాం. కానీ పౌలు విశేషమైన ప్రత్యక్షతలు గలవాడు. ఈజ్ అన్ అనాయింటెడ్ మ్యాన్. వరములతో నిండిన గొప్ప దైవజనుడు. పౌలు నడికట్టుకు తగిలిన గుడ్డలు రోగుల మీద వేసినప్పుడు రోగం ఏమైంది? వదిలిపోయిందంట. దయ్యములు వదిలిపోయిందంట. ఒకసారి హల్లెలూయా చెప్పండి. ఎంత గొప్ప అభిషేకం ఉంటే అలాగూ జరుగుతుంది. ఆయన నడికట్టు రోగుల మీద పడినప్పుడు రోగం వెళ్ళిపోతుంది. కానీ ఆయనకు రోగం ఉంది. కొందరు అనుకుంటారు కదా, ప్రార్థన చేసేవారు పర్ఫెక్ట్గా ఉండాలని. అవసరం లేదు. వాళ్ళు దేవుని నామంలో ఉచ్చాటనం చేసి ప్రార్థిస్తున్నారు, కానీ వారికి శరీర రుగ్మతలు ఉన్నాయి. కానీ ఆ రుగ్మతల్లో కూడా వారు ఏమనుభవిస్తున్నారు? దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. అది మీకు అర్థం కావాలి. అది అర్థం కావాలి. కొందరు అనుకుంటారు ప్రార్థన చేసే వాళ్ళకి ఏ రోగం ఉండకూడదని. ప్రార్థన చేసేవారు బలహీనులే, వారికి కూడా రోగాలు ఉంటాయి. కానీ వారిలో ఆ బలహీనతలో యేసు ప్రభు యొక్క కృప ఏంది? సంపూర్ణమైపోతుంది. దేవునికి స్తోత్రం. వారు ప్రార్థించగానే రోగులకు విడుదల మరి కలగడం అందుకే కలుగుతుంది. జీవపు మాటలు, సజీవపు మాటలు. యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్ నిర్వహించు సంపూర్ణ రాత్రి ప్రార్థన ప్రతి నెల చివరి బుధవారం. సమయం రాత్రి 9 గంటల నుండి ఉదయం 5 గంటల వరకు. స్థలం సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్, క్లాక్ టవర్ దగ్గర, సికింద్రాబాద్. మీ అవసరతల కొరకు ప్రత్యేక ప్రార్థనలు చేయబడును. అందరూ ఆహ్వానితులే. ఆహ్వానించువారు జాయ్ చెరియన్ గారు. ఇంతవరకు మీరు జాయ్ చెరియన్ గారి సందేశం విని ఆశీర్వదింపబడ్డారని నేను నమ్ముచుంటున్నాను. మీ స్పందన మాకు తెలియజేయండి. మరియు మీ ప్రార్థన అవసరతలు మా ఆత్మీయ పుస్తకములు పొందుకొనుటకు మాకు ఫోన్ ద్వారా కానీ, లేక ఉత్తరం ద్వారా కానీ, మరి ఈమెయిల్ ద్వారా కానీ మాకు తెలియజేయాలని మేము మీకు మనవి చేస్తున్నాము. మా అడ్రస్ జాయ్ చెరియన్, యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, హౌస్ నంబర్ 1-9-52 by E by 3, Ramnagar, Hyderabad 5,20,000. Phone number 04027624030. మరి ఒకసారి 04027624030. మా ఈమెయిల్ joycherian@hotmail.com మరియు వెబ్సైట్ www.unitedpeoplesfellowship.com. మా ప్రార్థనా కూటములు ప్రతి శుక్రవారం రామ్నగర్ ఆలయంలో ఉపవాస ప్రార్థనలు సాయంత్రం 4 నుండి 8:30 గంటల వరకు ఉంటుందని తెలియజేస్తున్నాను. మరియు ఆ కూటములకు ఆహ్వానిస్తున్నాను. మరియు ప్రతి ఆదివారం రామ్నగర్ ఆలయంలో ఉదయకాల ఆరాధన 6 నుండి 8:30 గంటల వరకు, మరియు ఆదివారం సాయంత్రం 5 నుండి 8:30 గంటల వరకు GN గార్డెన్ ఫంక్షన్ హాల్, చేపల మార్కెట్, పార్షిగుట్ట దగ్గర, రామ్నగర్లో సిస్టర్ జాయ్ చెరియన్ గారు ఆశీర్వాదములు కలిగించు దేవుని 1000 ఆదేశములు అక్కడ అందిస్తారని మనవి చేస్తుంటున్నాను. యెహోవా మా ప్రభువా, ఆకాశములలో నీ మహిమను కనపరచువాడా, భూమి అందంతటా నీ నామము ఎంత ప్రభావము గలది. కీర్తనలు 8:1. ప్రతి మంగళవారము ఉదయం 10 గంటల నుండి 1 గంట వరకు జాయ్ చెరియన్ గారు దేవుని 1000 నామముల శీర్షికను మరొకసారి ప్రసంగిస్తున్నారు. స్థలం యునైటెడ్ పీపుల్స్ ఫెలోషిప్, రామ్నగర్ ఆలయంలో. అందరికీ ఆహ్వానం. దైవనామములు ధ్యానించి దైవశక్తిని అనుభవించండి. ఈ టీవీ కార్యక్రమం ముందుకు కొనసాగించబట్టకు ప్రార్థించి సహకరించాలని మనవి చేస్తున్నాం. దేవుడు మిమ్మను దీవించుగాక. నిరాశలే